రే మీ అన్న స్వామిని ఒక రోజు మా ఇంట్లో భిక్షం చేయమని చెప్పరా. పక్కకు పో, మీలాంటి ఇంట్లోకి మా స్వామి భిక్షానికి రాలా. అది కాదురా, నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టము. నాకు మాల వేసే శక్తి లేదు, అందుకనే. నీకు చెప్తే అర్థం కదా, అయినా మన స్వామి నీతో మాట్లాడు కదా, ఎందుకు వస్తాడు మీ ఇంట్లోకి? మీ అన్న స్వామి నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, మా ఇంట్లోకి వచ్చి ఒకసారి భిక్షం చేస్తే చాలు. నీకు చెప్తే అర్థం కదారా. ఏం స్వామి, ఏమైంది? చూడు స్వామి, వాళ్ళ ఇంట్లో భిక్షాన్ని పోలందా, కానీ వాళ్ళతో నువ్వు మాట్లాడుకో స్వామి. నేను ఆ స్వామితో మాట్లాడతా, వాళ్ళ ఇంటికి భిక్షానికి కూడా పోతా. అవును స్వామి, మీరు అతనితో మాట్లాడరు కదా స్వామి. అలాంటివన్నీ పోగొట్టడానికే స్వామి అయ్యప్ప మాల వేసేది. థ్యాంక్స్ స్వామి. నాకు థ్యాంక్స్ అవసరం లేదు స్వామి, తప్పకుండా మీ ఇంటికి భిక్షానికి వస్తా.